జ్ఞాపకం తీసుకుని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచింది. అప్పుడు ఆమె గర్భవతి కుమారుని కని దేవుడు నాకు నింద తొలగించిననుకుని, మరియు ఆమె యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయుగాక అనుకుని అతనికి యోసేపు అను పేరు పెట్టాను. సంఖ్యాకాండం 11వ అధ్యాయం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము వచనము 13 నుండి చదువుతున్నాను. వచనము 13 నుండి. సంఖ్యాకాండము 11వ అధ్యాయము వచనము 13 నుండి. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసము నాకెక్కడిది? వారు నన్ను చూసి ఏడ్చుచు తిరుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుతున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేని భారం. నీవు నాకిట్లు చేయదలసిన ఎడల నన్ను చంపును. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధ చూడకున్నట్లు నన్ను చంపుము. చదవబడిన లేఖన భాగములను దేవుడు తన ఆత్మ ద్వారా దీవించున్నట్లుగా ప్రార్థన చేసుకున్నామని ప్రార్థన. మహిమగల మా తండ్రి, నీ పాదములకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ సన్నిధిలో ప్రార్థించిన విధముగా ఈ 3వ దినమున ఈ మధ్యాహ్న కూడికకు మమ్మల్ని సమకూర్చిన నీ కృపకై స్తుతులు చెల్లిస్తున్నా. నీ వాక్యమును చదువుకొని ఉన్నాము. నీ ఆత్మ సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ వాక్యము ద్వారా, మీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడండి. మనుషుని మరుగుపరచండి. క్రీస్తు ప్రభువును మహిమపరచండి. మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందమని మా ప్రభువును మా రక్షకుడై యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాము. దేవుని యొక్క మహాకృపను బట్టి ఈ మధ్యాహ్న సమయమున మరలా ప్రభు పాద సన్నిధికి మనము చేరిగా కలిగి ఉన్నాం. అందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ సమయమున మనము 2 లేఖన భాగాలు చదువుకున్నాము. ఆదికాండం 30వ అధ్యాయములో నుండి సంఖ్యాకాండము 11వ అధ్యాయము నుండి 2 లేఖన భాగాలు చదువుకున్నాం. ఆదికాండములో రాహేలు తన భర్త అయిన యాకోబుతో అంటున్న మాట, నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను సస్తా, నేను చచ్చేదను అంటున్నా. నాకు గర్భఫలం ఇమ్ము, లేని ఎడల నేను చచ్చేదను అంటున్నా. సంఖ్యాకాండములో మోషే దేవుడని యెహోవాతో మనవి చేసుకుంటున్నాడు. ఈ సమస్త ప్రజలకు ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది? వారు నన్ను చూసి ఏడ్చుచూ తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుతున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు, అది నేను భరింపలేనంత భారం. నీవు నాకిట్లు చేయదలసిన ఎడల నన్ను చంపుము. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకున్నట్లు నన్ను చంపుము. రాహేలేమో భర్తతో అంటున్నది, నాకు గర్భఫలమిమ్ము,
లేకేడలా నేను చస్తానంటున్నాను. మోషే దేవునితో అంటున్నాడు, ప్రజలు మాకు మాంసం కావాలి, మాకు మాంసం కావాలని వారు ఏడుస్తున్నప్పుడు ఆ ఏడుపు అవన్నీ తాళుకోలేక తట్టుకోలేక దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టుకున్నాడు. ఈ ప్రజలకు ఇంతమందికి ఇచ్చడానికి నాకు ఆహారం ఎక్కడిది? నన్ను ఎందుకు ఇదందరినీ భరించి భారం వేయమంటున్నావు? నీవు నాకు ఇట్లు చేయాలనుకుంటే నన్ను చంపు, నన్ను చంపు. నీ దయాన్ని కటాక్షం నా మీద ఉంటే నా బాధ చూడకున్నట్లుగా నన్ను చంపము. ఒకరేమో నేను చస్తాననుకున్నాడు, మరి ఒకరేమో చెప్పండి నన్ను చంపు అనుకున్నారు. ఆ లేఖన భాగములు మనం కొంత ధ్యానం చేద్దాం. ఇది ఎవాంజలిస్ట్ ఎల్లర్స్ మిషనరీ కాన్ఫరెన్స్ కదండి. మిషనరీ కాన్ఫరెన్స్ యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఆత్మల సంపాదన. ఎన్నడూ దున్నని బీటి భూములను దున్నుతాం. క్రీస్తు ప్రభు కొరకు ఆత్మలను సంపాదించడం, అదే అతి ముఖ్యమైన ఉద్దేశం. మన రక్షకుడు కూడా క్రీస్తు ప్రభు ఈ లోకాలను వెళుతూ మత్తయి సువార్త 28 ఆఖరులో మీరు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి, అందరినీ శిష్యులుగా చేయండి, తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోకి బాప్తిస్మం ఇవ్వండి. ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో ఉన్నానని ప్రభు చెప్పాడు. ద గ్రేట్ కమిషన్ అంటారు. ద గ్రేట్ కమిషన్ ప్రభు యొక్క గొప్ప ఆజ్ఞ. మీరు వెళ్ళండి, సువార్త ప్రకటించండి, శిష్యులుగా చేయండి, బాప్తిస్మం ఇవ్వండి, నేను మీకు తోడుగా ఉంటానని చెప్తున్నాడు యేసు ప్రభు. ఆత్మల సంపాదన అనేది అది చాలా ప్రాముఖ్యమైనది. విశ్వాస జీవితంలో సంఘ పరిచర్యలు కూడా ప్రాముఖ్యమైనవి రెండు ఉన్నాయి. ఒకటి ఆరాధన, రెండవది సేవ, ఆత్మల సంపాదన. ప్రతి స్థానిక సంఘం ఆరాధించే సంఘంగా ఉండాలి. ప్రతి స్థానిక సంఘం సువార్త ప్రకటించి ఆత్మను సంపాదించే సంఘంగా ఉండాలి. రాహేలు యొక్క భాష మనం చూస్తున్నప్పుడు ఆమెకున్న వేదన, ఆవేదన అక్కడ మనం చూస్తున్నాము. యాకోబుకు 4 భార్యలు, మనమంతా ఎరుగుదాం. 4లో ప్రియమైన భార్య ఎవరండి? రాహేలు. అసలు యాకోబు దృష్టిలో ఆయనకు భార్య రాహేలే. ఆ రాహేలు కొరకే కదా ఆయన 7 సంవత్సరాలు మరి 7 సంవత్సరాలు పొరుగు చేశారు. కానీ దేశింపబడిన లేయాకు దేవుడు సంతానాన్ని ఇస్తున్నాడు. లేయా దేశింపబడుట యెహోవా చూసెను అనే మాట చాలా ఆధారం. లేయా దేశించబడుట యెహోవా చూసెను. సహోదరా, సహోదరి, సేవకుడా, నిన్ను ఎవరన్నా ద్వేషిస్తుంటే నువ్వు నిరాశపడవద్దు, కుంగిపోవద్దు, వారి మీద కక్ష బాధ పెట్టుకోవద్దు. లేయా దేశింపబడుట ఎవరు చూశారు చెప్పండి? యెహోవా చూసి ఆమెకే గర్భపాల వెంట వెంటనే గర్భపాలన ఇస్తున్నాను. దేశింపబడిన వారి పక్షాన దేవుడు ఉంటాడని మనకు అర్థమైపోతున్నదన్నమాట. యాకోబు కుమారులు 12 మంది, 12 మందిలో యోసేపు ఇక్కడ ఉన్నాడు కదండి. మిగిలిన వారందరూ ఏం చేశారు? యోసేపుని ఏం చేశారు? ద్వేషించారు. ఆ ద్వేషించిన వారి పక్షాన్ని, ద్వేషించిన వారికి
వడిన వారి పక్షాన దేవుడు కార్యం చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఉద్దేశింపబడ్డావా? కృంగిపోవద్దు. నిన్ను నన్ను ద్వేషించడం దేవుడు చూస్తున్నాడు. నీ పక్షాన నా పక్షాన దేవుడు కార్యం చేస్తాడు. ఆయనకు అప్పగించుకున్నాం. లేయాకు సంతానం కలుగుతుంది, రాహేలుకు సంతానం లేదు. అది అక్కడ అక్క ఎందుకు అసూయపడినని మాట ఉన్నది. మనము అక్కడ ఉన్నట్లుగా కాకుండా ఇప్పుడు మనకు అర్థమయ్యేటట్లుగా మనకు అన్వయించుకున్నాము. రాహేలు యొక్క పరిస్థితి ఎలా ఉందంటే వేదనతో ఆవేదనతో ఉన్నది. రాహేలు యొక్క సమస్య ఏంటి చెప్పండి? రాహేలు యొక్క సమస్య ఏంటి? నా పెనిమిటికి నేను సంతానమును కనలేకపోతున్నానే అనేది రాహేలు యొక్క సమస్య. అలా చెప్పుకుంటే అర్థం మనకు బాగా అర్థమవుతుంది అన్నమాట. రాహేలు యొక్క వేదన ఆవేదన ఏంటంటే నా పెనిమిటికి నేను బిడ్డల్ని కనలేకపోతున్నానే అనేది ఆమె యొక్క వేదన ఆవేదన. అదే కదా, అలా చెప్పుకుంటే మనకు బాగా మేలు జరిగింది. ఈ వేదన ఈ ఆవేదన నీకు నాకు ఉన్నదా? ఏ వేదన చెప్పండి? ఏ వేదన? నాకు వినపడలేదండి. నేనే చెప్తా, ఇక్కడ సమయం కూడా లేదులే. ప్రశ్న దాని ముందు ఆత్మలను సంపాదించలేకపోతున్నాను. రైట్ బ్రదర్, అదే రైటే. నేను కూడా అదే చెప్తా. కానీ అంతకని ఇంకొకరు నా ప్రభువుకు నేను ఆత్మను సంపాదించలేకపోతున్నానే, నా పెనిమిటికి నేను చెప్పండి బిడ్డల్ని కనలేకపోతున్నాను అనేది ఆమె యొక్క వేదన ఆవేదన. అంతేకాదు ఆమె యొక్క తపన అది. ఆమె యొక్క తపన అది. ఈ తపన నీకున్నదా? ప్రతి విశ్వాసి ఈ తపన కలిగి ఉండాలి. ఒక సువార్థికుడే కాదు, సేవకుడే కాదు, ఒక పెద్దే కాదు. ఈ వేదన, ఈ తపన, ఈ బాధ, ఈ దుఃఖం, నా ప్రభువుకు నేను ఆత్మను కనలేకపోతున్నానే, ఈ వేదన, ఈ భారం, ఈ దుఃఖము లేకపోతే నీ యొక్క రక్షణ కొంచెం అనుమానంగానే ఉన్నట్టు. రక్షించబడిన ప్రతి వ్యక్తికి ఈ ఆవేదన ఉంటుంది. ఏం చెప్పండి? ఎదుటి వారిని ఏం చేయాలి? సువార్త చెప్పి వారిని ప్రభువులోకి నడిపించాలని ఆ ఆశ, ఆ కోరిక ప్రతి వ్యక్తికి ఉంటుందండి. ప్రతి నిజమైన విశ్వాసికి, జెన్యూన్ బిలీవర్, అసలైన విశ్వాసికి హృదయంలో ఆ వేదన ఉంటుంది. ఒక్కరినన్నా నా ప్రభు కొరకు నేను కనాలి, నేను సంపాదించాలి. ఎన్ని రోజుల నుంచి ఆమెకు ఆ వేదన ఉన్నదో, ఆ రోజు యాకోబు పొలం వెళ్ళి వచ్చాడు. పూర్వకాలంలో నా చిన్నతనంలో కూడా భర్త పొలం వెళ్ళి వస్తే సాయంకాలం వేళ భార్య ఏం చేస్తుందండి? ఆ చెంబుతో నీళ్లు తీసుకెళ్ళి ఆయనకి ఇస్తుంది కదండి. ఇంట్లోకి రాకముందే ఆయన ఏం చేస్తాడు? కాళ్ళు చేతులు మొఖం కడుక్కుంటాడు. ఆ కడుక్కున్న తర్వాత ఒక కండవ తువాలు ఇస్తుందండి. కాళ్ళు చేతులన్నీ తుడుచుకుంటాడు. ఈ లోపం మంచం వేసిందండి. ఆ తుడుచుకుని మంచం మీద కూర్చుంటాడు. ఈ తర్వాత మంచినీళ్ళు తెచ్చి ఇస్తుందండి. ఆ నీళ్లు తాగుతాడు. ఆ తర్వాత వారిద్దరు సంభాషణ చేసుకుంటారు. పొలంలో పని బాగా జరిగిందా, ఎట్లా జరిగింది, ఏం చేశారు అని కొంచెంసేపు ముచ్చట చెప్పుకుంటారు. రోజు అలాగే చేసేది ఎవరు? రాహేలు. ఆ రోజు అలా చేయలా.
నీళ్లు కూడా ఇవ్వలేదండి, కాళ్ళు కొట్టుకోవటానికి నీళ్లు కూడా ఇవ్వలేదండి. అసలు కనీసం తువాలు కాదు కదా, మంచం కూడా ఇలా నిలబెట్టేసింది. నీవు నాకు గర్భఫలమునిస్తావా, లేకపోతే నేను చస్తా. నీవు నాకు గర్భఫలం ఇస్తావా, లేకపోతే నేను చస్తా. ఆమె వేదన ఆవేదన ఎంతవరకు పోయింది చెప్పండి? ఎంతవరకు అండి? నేను చస్తా. ఎందుకో తెలుసా? చూడండి 23వ వచనము. అప్పుడు ఆమె గర్భవతి కుమారునికని దేవుడు నా నింద తొలగించెను. ప్రియులారా, ఒక విశ్వాసి ఆత్మను సంపాదించకపోతే అది ఒక నింద అని చెప్తుందండి. ఏం చెప్తుందామే చెప్పండి? ఒక నింద. ఆ నింద ఆమె భరించలేకపోతుందన్నమాట. నీవు ఒక ఆత్మను సంపాదించే వరకు విశ్వాసి నీ మీద నింద ఉంటుంది. ఆ నింద నువ్వు తట్టుకోలేవు. అసలు నీకు అసలు ఆ స్పృహ లేదులే. నువ్వు తట్టుకుని దాకేముంది? నిజముగా ఆ స్పృహ ఉంటే, ఆశ ఉంటే, ఆ భారం ఉంటే, ఆ బాధ్యత ఉంటే, ఆ వేదన ఉంటే, క్రీస్తు ప్రభు కొరకు ఒక ఆత్మీయ సంపాదించే వరకు నీ పైన ఏముంటుంది చెప్పండి? నీ పైన ఒక నింద ఉంటుంది. ఆ నింద తొలగాలి. ఆ నింద తొలగాలంటే ఆత్మను సంపాదించాలి. ఆత్మను సంపాదించిన ప్రతి వ్యక్తి మీద నింద ఉంటుంది. ఆ నింద తొలగాలి. ఏం చేయాలి? ఆత్మను ఏం చేయాలి? సంపాదించాలి. రాహేలు అనుకుంది, యాకోబుని ఎందుకు నిలబెట్టింది? నిలబెట్టి ఏమంటుంది? నీవు నాకు గర్భఫలమిమ్ము, లేకపోతే నేను చస్తానంటుంది కదా. అప్పుడు యాకోబు ఏమన్నాడు చూడండి. యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనెను. అతడు నేను నీకు గర్భఫలం ఇయ్యక పోయిన దేవునికి ప్రతిగా ఉన్నానా? ఇదే మన పాఠం. రాహేలు ఏమనుకుంది? యాకోబు గర్భఫలం ఇస్తాడు అనుకుంది కదండి. యాకోబు ఏమంటున్నాడు? నీకు గర్భఫలం ఇవ్వకపోయినా దేవునికి ప్రతిగా నేనున్నానా? యాకోబు ఏం చెప్తున్నాడు? ఓ తల్లా, నేను కాదు గర్భఫలం ఇచ్చేది. ఎవరు? దేవుడు గర్భఫలం ఇస్తాడు. దేవుడు సంతానాన్ని ఇస్తాడు. దేవుడు పిల్లల్ని ఇస్తాడు. దేవుడిస్తాడు పిల్లల్ని. చూడండి 22వ వచనం. దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవిని వినేను. ఆమె మనవిని వినేను అంటే ఏం చేసింది ఆమె? చెప్పండి, ఏం చేసింది? ఆ మాటేనండి. ఏం చేసింది? ప్రార్థన చేసింది. అంతకుముందు ఏం చేయలేదు ఆమె? చెప్పండి. ప్రార్థన చేయలేదు. అంతకుముందు యాకోబు ఇస్తాడు అనుకుంది. యాకోబు చెప్పాడు, నేను కాదమ్మా గర్భఫలాన్ని ఇచ్చేది దేవుడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం, గర్భఫలం ఆయన ఇచ్చు బహుమానం కదండి. ఆమె దేవునికి మనవి చేసింది, దేవునికి మొరపెట్టింది, దేవునికి ప్రార్థన చేసింది.
దేవుడు ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడు, ఆమెకు కుమారుని ఇచ్చాడు. అతనికి యేసేపు అని పేరు పెట్టింది. యేసేపు అంటే అదనం అన్నమాట. ఇంకొక బిడ్డను దేవుడు నాకు చెప్పండి, ఇంకొక బిడ్డను దేవుడు నాకు ఇస్తాడు అని ఆశ అన్నమాట. ఒక బిడ్డ కాదు, ఇంకొక బిడ్డను ఇస్తాడు, ఇంకొక బిడ్డను ఇస్తాడు. ఈ బిడ్డను ఇచ్చిన ఆయన చెప్పండి ఇంకొక బిడ్డను ఇస్తాడు. ఆమె ఆశ అని చెప్పండి, ఒక బిడ్డతో కాదు చెప్పండి. ఈ బిడ్డను ఇచ్చిన ఆయన ఆ పేరులో చెప్తుందండి కదా. ఈ బిడ్డను ఇచ్చిన ఆయన ఏం చేస్తాడు? ఇంకొక బిడ్డను ఇస్తాడు. ఇక ఇంకొక బిడ్డను ఇక అనుకుంటా ఉండండి. ఇంకొక బిడ్డను ఇస్తాడు. ఆమె ఆశ ఇంకొక బిడ్డను కనాలి. దేవుని వాక్యము మనం ధ్యానం చేస్తున్నప్పుడు ప్రియులారా, ఈనాడు మనం సువార్త దండయాత్రలు చేస్తున్నాం, పెద్ద పెద్ద సభలు పెడుతున్నాం, ఇంటింత సువార్త ప్రకటిస్తున్నాం, వృద్ధ ప్రాపగండ ఉన్నది, లక్షలు డబ్బులు ఖర్చు పెడుతున్నాం, పెద్ద స్పీకర్స్ను పిలుస్తున్నాం, మంచి సింగర్స్ను పిలుస్తున్నాం, మంచి వాయిద్యకారుని ఇన్స్ట్రుమెంట్స్ని పెట్టి ఉపయోగిస్తున్నాం, మంచి భోజనాలు పెడుతున్నాం, ఇంకెన్నెన్నో చేస్తున్నాం. కానీ ఆత్మల రక్షణ లేకుండా పోయింది. రక్షించబడేవారు తక్కువైపోయారు. వేలు లక్షలు ఖర్చు పెట్టిన ఫలితం చాలా తక్కువగా ఉంది. ప్రసిద్ధి చెందిన స్పీకర్స్ని పెట్టుకుంటున్నాం, ప్రసిద్ధి చెందిన సింగర్స్ని పెట్టుకుంటున్నాం. నేను ఆ మాట అనకూడదు, అంటాను, బాధపడద్దు. కిరాయి సింగర్స్ని పెట్టుకుంటున్నాము. ఎవరండి చెప్పరే? కిరాయి సింగర్స్ అంటే వాళ్ళకి రక్షణ ఉండదు. వారు బైబిల్ కూడా సరిగ్గా చదవరు, వారికి ప్రార్థనే ఉండదు. వారికి స్వరం ఉంది, వారికి ఆ స్వరం ఈ అంటే సినీ సింగర్స్ ఇంకా బాగా పాడేవాళ్ళు కూడా ఉన్నారు కదండి. సినీ సింగర్స్ అది కూడా పాటిస్తున్నారుగా, పాడట్లేదండి. సినీ సింగర్స్ పాడితే ఆత్మలు రక్షించబడతాయా? కిరాయి సింగర్స్ పాడితే ఆత్మలు రక్షించబడతాయా? చాలా సంవత్సరాల క్రితం అండి, 30 ఏళ్ల క్రితం గుంటూరులో ఐర్ హాల్ నుండి, ఇప్పుడు లేదు, తీసివేశారు. అక్కడే ప్రసిద్ధి చెందిన సెయింట్ మాథ్యూ చర్చి ఉన్నది, లూథరన్ చర్చి. అక్కడ పెద్ద సభలు పెట్టారు. నేను పని నుండి వెళ్ళి ఇక్కడ పెద్ద సభలు ఉన్నాయని చెప్పి వెళ్ళేసి ఊరిపోతా వచ్చేకుందామని వెళ్ళాను. పాటలు పాడారు, పాటలు చాలా బాగా పాడారు. పాటలు పోయిన తర్వాత వాక్యం చెప్తారు కదండి. ఆ పాటలు పాడేవాళ్ళు కిందకు వచ్చారు, కట్టను వెనక్కి వచ్చారు, అందరు సిగరెట్లు తాగుతున్నారు. నిజంగా నేను కళ్ళారు చూశాను, అందరు సిగరెట్లు తాగుతున్నారు. సిగరెట్లే కాదు, బ్రాందీ తాగి సినిమా పాటలు పాడేవారు, బ్రాందీ తాగి ఏసై పాటలు పాడేవారు ఉన్నారు, బ్రాందీ తాగి వాక్యం చెప్పే సేవకులు కూడా ఉన్నారు. నిజంగా నేను చూసే చెప్తున్నాను. చెడ్డ జీవితాల్లో ఉంది, రహస్య పాప జీవితంలో ఉంది, బహిరంగంగా పాపం చేస్తూ వాక్యం చెబుతూ సువార్త ప్రకటిస్తూ కీర్తనలు పాడుతూ ఉంటే వారిని కిరాయి వారు కనుక ఏమంటాను చెప్పండి? వారికి వేల కొలది డబ్బులు ఇచ్చి మనం తెచ్చి పాడించుకుంటాం.
మంచి మ్యూజిక్ బ్యాండ్ తీసుకొస్తున్నాం, ₹1,000 ఖర్చు పెట్టి, లక్షలు ఖర్చు పెట్టి. ఫలితం శూన్యం. మనం అనుకుంటున్నాం భలే జరిగింది అని, బాగా జరిగింది, భలే జరిగింది అనుకుంటున్నాం. A.W. టోజర్ అనే గొప్ప భక్తుడు ఏమన్నాడంటే, ఇవన్నీ బాగా జరిగినాయి అనుకుంటున్నాం, కానీ ఇవన్నీ ఏమంటే టు సాటిస్ఫై అవర్ ఫ్లెష్ అన్నాడు. అంటే మన శరీరాన్ని బాగా జరిగిన అని మన శరీరాన్ని తృప్తిపరచుకోవటానికి, కానీ దేవునికి మహిమ రాదు, ఆత్మలకు రక్షణ లేదు, సంఘాలకు ఉద్యమం లేదు, అసలు పరిశుద్ధాత్మని కార్యమే లేదు, ప్రభువుకు మహిమే లేదు. గర్భఫలమునిచ్చే దేవునికి ప్రతిగా నేను ఉన్నానా? ఏం చేసింది ఆమె? గర్భఫలం కొరకు తలుపు వేసుకుని ఎంత కాలం, ఎన్ని రోజులు కన్నీటితో ప్రార్థన చేసిందో మనకు తెలియదు. యెహోవా ఆమె మనవిని వినెను. ఆత్మలో రక్షించబడాలంటే, లేక ఆత్మను సంపాదించాలంటే, వాట్ ఈస్ ద సీక్రెట్? దానిలో ఉన్న రహస్యం ఏంటి చెప్పండి? ఇప్పుడే ఆమెను అడిగితే చెప్పింది ఏంటి? ప్రార్థన. ప్రార్థన. ఒకసారి విలియం గ్రంథాన్ని ఒక ఆయన అడిగాడంట, నీ సేవలో ఇన్ని ఆత్మను రక్షించబడటానికి రహస్యం ఏమిటి అని అడిగితే 3 అన్నాడంట. 3. ప్రేయర్, ఫస్ట్ ప్రేయర్, ప్రేయర్, ప్రార్థన, ప్రార్థన, ప్రార్థన. అన్నాను గురించి మనం చదువుతున్నప్పుడు చూడండి, సమూయేలు మొదటి గ్రంథములో అన్న, ఆమెకు కూడా ఆమె సమస్య కూడా అదే. ఆమె ఏం చేసింది? దేవుని సన్నిధికి వెళ్ళి ఆమె ఏం చేసింది చెప్పండి? ఆమె ప్రార్థన చేసింది. దేవుని సన్నిధికి వెళ్ళి దుఃఖాక్రాంతురాలై యెహోవా సన్నిధిని ప్రార్థన చేసి బహుగా ఏడ్చుచుండెను. అన్నాకు కూడా గర్భఫలం కావాలి. రాహేలు సమస్య, అన్న సమస్య. అన్న ఏం చేసింది? దేవుని సన్నిధికి వెళ్ళింది, దుఃఖాక్రాంతురాలై ప్రార్థన చేసు బహుగా ఏడ్చుచుండెను. పత్రాలకు వచ్చిన వాడు కాబోలు మనోదుఃఖం గల నేను నా ఆత్మను యెహోవా సన్నిధిని కుమ్మరించుకొనుచున్నాను. అయినా చస్తే ఆమెకు ఆహారం తినలేదండి. ఆమె ఆ వైరి నిందలకు తట్టుకోలేక ఆమె ఆహారం కూడా తినలేదు. భర్త ఎందుకు తినవంటే ఆమె తినలేదు. అన్నాను దేవుడు దర్శించి ఆమెకు సంతానాన్ని ఇచ్చాడు. అన్న ఏం చేసింది? ఈనాడు ఆత్మ సంపాదన కొరకు మనం ఏం చేయాలి? ఆమె she was fasting. ఆమె ఉపవాసం ఉంది. ఆమె దుఃఖంతో ఉంది. ఆమె కన్నీరు కారుస్తుంది. ఆమె ఆవేదనతో ప్రార్థన చేస్తుంది. తన ఆత్మను దేవుని సన్నిధిలో కృమ్మరించుకుంటుంది. అన్నానడుగు చెప్పింది, అమ్మా ఆత్మను కనాలంటే ఏం చేయాలి అని అడుగు అన్నాను. ఏం చేసింది చెప్పిందండి. మ్యూజిక్లు కాదు, పాటలు కాదు, సంగీతకాలు కాదు, వాళ్ళు కాదు, వీళ్ళు కాదు. ఏం చెప్పిద్దామే చెప్పండి. ఎలా చేయాలి? కన్నీటితో ప్రార్థన, వేదనతో ప్రార్థన, ఆవేదనతో ప్రార్థన, ఆత్మను కృమ్మరిస్తూ ప్రార్థన, హృదయాన్ని కృమ్మరిస్తూ ప్రార్థన, ఉపవాసం నుండి ప్రార్థన, దుఃఖముతో ప్రార్థన. She was agonizing.
దేవుని సన్నిధిలో ఆమె వేదన మరింత ఆతురతతో ఆవేదన చెందుతున్నదండి. Nowadays we have organizers, but we have no agonizers. బాగా కార్యకలాపాలు బాగా నిర్వహించేవారు ఈ రోజుల్లో మనకున్నారండి. కార్యకలాపాలు చక్కగా చేసేవారు మనకున్నారు, కానీ ఆర్గనైజర్స్ ఆర్ దేర్, బట్ వీ హావ్ నో ఆర్గనైజర్స్. అంటే కన్నీటితో వేదనతో దేవుని సన్నిధిలో మొరపెట్టేవారు లేదు. వేదనతో కన్నీటితో దేవుని సన్నిధిలో మొరపెట్టేవారు లేదు. ఆలోచన చేసుకో. విలియం బూత్ అనే గొప్ప ఆయన ఉన్నాడు. సాల్వేషన్ ఆర్మీ వ్యవస్థాపకుడు ఆయన దగ్గర చాలా మంది సేవకులు ఉన్నారు. ఒక సేవకుడిని ఆ దగ్గరలో ఉన్న ఒక దీపానికి పంపాడు. నమ్మకమైన సేవకుడు, మంచివాడు, నమ్మకమైన సేవకుడు. ఆ ప్రజల మధ్యకి వెళ్ళి ఆయన నమ్మకంగానే సువార్త ప్రకటించారు. ఒక ఆత్మ కూడా రక్షణ పొందలేదు. నిరాశపడిపోయాడు ఆ సేవకుడు. నిరాశపడి అక్కడే ఉండి ఆ విలియం బూత్ గారికి లెటర్ రాశాడు. అయ్యా, నేను నమ్మకంగానే జీవిస్తున్నా ప్రభు, నమ్మకంగానే సువార్త సేవ చేస్తున్నా, నమ్మకంగానే సువార్త చెప్తున్నా, నమ్మకంగానే ప్రభువుని సేవిస్తున్నా. ఒక ఆత్మ కూడా రక్షించబడలేదు. నేను తిరిగి నీ యొద్దకు వస్తా, మన దేశానికి వస్తానని ఆయన లెటర్ రాస్తే ఆయన 2 మాటలతో ఉత్తరం మరలా తిరిగి రాశాడండి. 2 మాటలండి. ట్రై టీయర్స్. ఏంటండి ట్రై టీయర్స్ అంటే కన్నీటి ద్వారా ప్రయత్నం చేయి. ట్రై టీయర్స్, కన్నీటి ద్వారా ప్రయత్నం చేయి. అక్కడ నుంచి అతడు కన్నీటితో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఆత్మల కొరకు కన్నీటితో ప్రార్థన చేయటం ప్రారంభించాడు. డేవిడ్ లివింగ్స్టన్, ఆయనకు ఆ భాష రాదు, వారికి ఇంగ్లీష్ కాదు. ఆ యొక్క పశ్చిమ మైదానంలో రాత్రి పగళ్ళు, ఆ ఎండలు, వానలు, ఆ మంచులు కన్నీటితో ప్రార్థన చేసేవారు. 100,000 ఆత్మలు రక్షించబడ్డాయి. ఆత్మల సంపాదన, ఆత్మలు రక్షించబడాలంటే నాట్ అడ్వర్టైజ్మెంట్స్, పెద్ద అడ్వర్టైజ్ చేయటం కాదు, పెద్ద స్పీకర్స్ కాదు, పెద్ద సింగర్స్ కాదు, గొప్ప మ్యూజిక్ పార్టీ కాదు. ట్రై టీయర్స్, కన్నీటి ద్వారా వేదనతో భారభరితమైన హృదయంతో ఆత్మల ప్రభువును కృపరిస్తూ ఆనాడు ఆ రాహేలు అన్నదే, నీవు నాకు సంతానాన్ని, నాకు గర్భ ఫలమి, లేకపోతే నేను చస్తా అని ఎంతమందిని ప్రార్థన చేస్తున్నాం మనం ఆత్మలతో? నిజంగా చెప్పు, ఎంతమందిని ప్రార్థన చేస్తున్నాం? రాహేలన్న మాట నేను ఎప్పుడైనా నా జీవితంలో, నీ జీవితంలో అన్నాం? ఎన్ని సంవత్సరాల సేవా జీవితంలో ఏమంది? నాకు గర్భఫలమి, లేకపోతే నేను చస్తా. ఆ ప్రార్థన, ఆ వేదనతో నేను ఎప్పుడైనా ప్రార్థన చేశాను? అసలు ఆ వేదన ఉన్నదా? ఆ భారం ఉన్నదా? ఆ కన్నీరు ఉన్నదా? ఆ జీవితంలో అనుభవం చెప్తున్నాను. మాకు చుండూరులో 9ంటికి, ఉదయం 9ంటికి కూడికి ఉండదండి. మాకు పక్క ఊరు, మూడు ఊరు.
ఆ రోజు నేను 8:30కే సిద్ధపడ్డాను. నేను బైబిల్ చదువుకునే రూమ్లో పోతే ఒక మ్యాగజైన్ కనబడింది. ఆ మ్యాగజైన్ పేరు ట్రూత్ అండ్ టైడింగ్స్ అండి. ఆ మ్యాగజైన్ పేరు ట్రూత్ అండ్ టైడింగ్స్. ఆ మ్యాగజైన్ పేరు అది తీసి చూస్తే జార్జ్ విట్ఫీల్డ్ గారి యొక్క సాక్ష్యం దాంట్లో ఉన్నదండి. అంతా ఒక 2 పేజీలే, ఇంత పేజీ ఇటు 2 పేజీలే ఉన్నది జార్జ్ విట్ఫీల్డ్ గారి యొక్క సాక్ష్యం. అది చదువుతూ ఉంటే నేను పక్క ఊరికి వెళ్ళాలనే ఒక అసలు అది గుర్తుగా రాలేదు. అది చదువుతుంటే నా దుఃఖం ఆగలేదు, నా కన్నీరు ఆగలేదు. తలుపు వేసుకుని ఎక్కి వేసాను. ఆయన సేవా విధం, ఆయన ఆత్మవిషయమైన భాగం, ఆయన స్వార్థ విధుల్లో చెప్తుంటే మురిగిపోయిన కోడిగుడ్డులు ఆయన మొక్కాన నెత్తినేసి కొడుతున్నప్పుడు ఆయన సహిస్తూ నవ్వుతూ సువార్త ప్రకటిస్తున్న విధానం, ఆయన ప్రార్థన విధానం చూసి నేను పక్క గ్రామానికి వెళ్ళాలి సంఘానికి, ఆ సంగతే మర్చిపోయి నేను దుఃఖములో ఉండి ప్రార్థన చేసుకున్నాను. అందులో నేను 2 మాటలు చెప్పాను. గోల్డ్ ఆర్ గాడ్ అని రాశాను. గోల్డ్ ఆర్ గాడ్ అంటే బంగారం కావాలా దేవుడు కావాలా అని, అంటే డబ్బా దేవుడా. యేసుప్రభు అన్నాడు కదండి, ఒకడు దేవునికి సిరికిని దాసుడుగా ఉండలేడు. విట్ఫీల్డ్ బంగారానికి చాలా అసలు ఎన్నిక లేని దానికి దృష్టించాడంట. దేవునికి అమూల్యమైన స్థానం ఇచ్చాడని రాశాడండి. విట్ఫీల్డ్ దృష్టిలో దేవుడు గొప్పవారు, బంగారం ఎన్నిక లేనిది, అది అల్పమైనది అని రాస్తూ ఆయన సేవా భారాల గురించి రాస్తున్నప్పుడు నా హృదయంలో కూడా పెద్ద ప్రశ్న, గోల్డ్ ఆర్ గాడ్, ధనమా దైవమా, ధనమా దైవమా. ఇక అక్కడికి వెళ్ళలేదు. మాకు 11ంటికి మోదుకూరులో స్థానిక వేదనతోనే వెళ్ళాను. నేను ఆత్మలు ఆయన చెప్తుంటే అన్ని ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఇక్కడుండి ఆయన సువార్త చెప్తే కనీసం 2 కిలోమీటర్ల వరకు వినబడేదంటండి ఆయన స్వరం. మైకులు లేవు, ఏమి లేవు, ఒట్టి మనిషి నిలబడి చెప్తేనే అంత స్వరం ఉండేదంట. పెద్ద ఎన్నో ఆత్మలు రక్షించింది. నేను కూడా వేదంతో వెళ్ళాను, తల వంచుకొని వెళ్ళాను, సిగ్గుతో వెళ్ళాను, ప్రభు సన్నిధిలో ఒప్పుకుంటూ వెళ్ళాను. ఆ రోజు సువార్త అది ఆరాధన అయిపోయిన తర్వాత సువార్త వాక్యం చెప్తున్నప్పుడు ఒక కఠినమైన వ్యక్తి ప్రభువుని నమ్ముకున్నదండి. ఒక కఠినమైన వ్యక్తి ప్రభువుని నమ్ముకుంది. నా జీవిత అనుభవం నేను చెప్తున్నాను. నాకు ఆత్మనయ్యి, నా కుమారుని, లేకపోతే నేను చస్తా. జార్జ్ ముల్లర్ గారి జీవితంలో చాలా అనుభవాలు ఉన్నాయి. ఆయనకు ముఖ్యమైన స్నేహితులు 3 ఉన్నారు. వారు ప్రభువుని నమ్ముకోలేదు. వారు రక్షణ పొందాలని 23 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ఎన్ని సంవత్సరాలు? 23 సంవత్సరాలు ప్రార్థన చేశాడంట. ఒక్కరు కూడా నమ్ముకోలేదు. ఒక స్నేహితుడు వచ్చి, జాతి మళ్ళా ఇన్ని సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్న వారి కొరకు ఒక్కరు కూడా రక్షించబడలేదు, ప్రభు చిత్తంలో వారు లేరు, ఇంకా వారి పేర్లు తొలగించి ఇంకా 3 కొరకన్నా చేయవయ్యా అంటే, కాదు, ఆ 3 ప్రభువు రక్షిస్తాడు. ఏంటి అంత గ్యారెంటీగా చెప్తున్నావు? ఏమిటంటారా? నేను చేసే ప్రార్థన నా ప్రభు యొక్క వాక్యానుసారమైన ప్రార్థనే. దేవుని చిత్తమేంటి?
అందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండాలని ఆయన ఇచ్చయించుచున్నాడు. దేవుని కోరిక ఏంటి చెప్పండి? అందరూ రక్షణ పొంది సత్యమును గుర్చిన అందరూ రక్షణ పొందాలని నా ప్రభు కోరిక అయితే నన్ను వాళ్ళని తీసివేయమంటాడండి. నా ప్రభు రక్షిస్తాడు. 24 సంవత్సరాలకు ఒక వ్యక్తిని రక్షించాడంట ప్రభు. 30 సంవత్సరాలకు ఇంకొక వ్యక్తిని రక్షించారంట ప్రభు. 35 సంవత్సరాలకు ఇంకొక వ్యక్తిని రక్షించారంట ప్రభు. ఆ ప్రభు యొక్క వాగ్దానాన్ని తీసుకువెళ్ళాడు. దేవుని సన్నిధిలో దినము ఆ వాగ్దానాన్ని పట్టుకుని ప్రార్థన చేస్తూ వచ్చాడు. నీ సిద్ధమే కదయ్యా, ఇది రక్షిస్తానని వాగ్దానం చేసావు కదా. అందరూ రక్షణ మారు మనసు పొంది రక్షణ అనుభవం పొందాలి, సత్య అనుభవం నీ చిత్తమే కదా, ఎందుకు రక్షించవని దేవుని సన్నిధిలో గోదావరి ప్రార్థన చేస్తూ వచ్చాడు. ప్రార్థన అనుభవం ప్రార్థన ద్వారా, అది ఆషామాషి ప్రార్థన కాదు. భారభరితమైన హృదయముతో, కన్నీటితో, విశ్వాస సహితముతో, పట్టుదలతో, మోకాళ్ళ మీద పోరాటంతో చేసే ప్రార్థన ప్రభు ఇస్తాడు, ప్రభు ఆలకిస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఒక గొప్ప సత్యం రాహేలు ద్వారా మనకు తెలిసింది. ఆత్మను సంపాదించాలంటే ఏం చెప్పాలండి? ఆవేదనతో ప్రార్థన చేయాలి. ఆత్మల సంపాదన అంటే ఆషామాషి కాదు. ఇది డబ్బుతో సంపాదించేది కాదు, అడ్వర్టైజ్మెంట్స్ సంపాదించేది కాదు. పౌలు అన్నాడు, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19 చదువుతాయా? గలతీ 4:19. గలతీ 4:19. క్రీస్తు స్వరూపం ఏర్పడే వరకు మరలా ఏర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవేదన కలుగుతున్నది. బిడ్డలు కనాలంటే తల్లికి ఏముంటుంది చెప్పండి? వేదన. దాన్ని ఏమైంది అన్నారు? ప్రసవ వేదన. బిడ్డ పుట్టాలంటే తల్లి ప్రసవ వేదన పడాలి. ఆత్మను కనాలంటే చెప్పండి. పౌలు అన్నాడు కదా, మీ విషయమై నేను మరలా ప్రసవ వేదన పడుతున్నా. ఇది ప్రసవ వేదనతో సమానం. ఆషామాషిగా ఆత్మను మనం సంపాదించలేము. పై సువార్త చెబితే సంపాదించలేము, కరపత్రం ఇస్తే సంపాదించలేము. ఇది వేదన, ఇది ప్రసవ వేదన. ఏప్రిల్కి రాసిన పత్రిక 2:12 ప్రభు అన్నమాట. ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు అనలేదండి? ఇదిగో నేను దేవుడు నాకు ఇచ్చిన పిల్లలు. ఎవరంతా ఇచ్చింది పిల్లల్ని చెప్పరే? దేవుడు ఇస్తాడు. దేవుడు ఆత్మలు ఇస్తాడు, ప్రభు ఇస్తాడు. ప్రసవ వేదనతో సమానం. ఇది ప్రసవ వేదన. రెండవదిగా మోషే జీవితంలో ఎన్నో గంభీరమైన సత్యాలు మనం చూస్తున్నాము. రెండు అనుభవాలు విశేషంగా మోషే జీవితంలో మీదకు ఉంచాలనుకుంటున్నాను. నిర్గమకాండం 32వ అధ్యాయంలోను, సంఖ్యాకాండం 11వ అధ్యాయంలో రెండు అనుభవాలు మోషే జీవితంలో మనం చూస్తున్నాం. సంఖ్యాకాండంలోనే కదా 11వ అధ్యాయంలో 14వ వచనం 15వ వచనంలో నన్ను చంపు అంటున్నాడు కదండి. ఏమంటున్నాడు చెప్పండి? నన్ను చంపు అంటున్నాడు మోషే. దేవుడు అంటున్నాడు నన్ను చంపు. 32వ అధ్యాయంలో 31లో మోషేను దేవుడు కొండపైకి రమ్మన్నాడు. అంతకు ముందే రమ్మన్నాడు.
ఇప్పుడు మోషే వెళ్ళి 40 రోజులైంది. ఇంకా ఆ రోజు వస్తాడు కాబోలు. ఈలోపు ఇశ్రాయేలు అహరోను ఎదుకు వచ్చి, ఈ మోషే అనేవాడు ఏమాయనో, మాకు ముందుగా నడటానికి ఒక దేవతను చేయమన్నారు కదండి. వారు బంగారం అంటే బంగారం ఇచ్చారు, దూడలు చేశారు. పండగ అన్నాడు అహరోను. జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండిరి, ఆడుటకు లేచి. ఇది కొండ కింద జరుగుతున్న సన్నివేశం. కొండ పైన మోషే దేవుని సన్నిధిలో ఉన్నాడు. అక్కడ పదాకులు రాస్తున్నాడు. అయిపోయింది, ఇంచుమించుగా అయిపోయింది. ఆ పలకలు దేవుడు మోషేకి ఇవ్వబోతున్నారు. కొండ కింద జనులు తినుతూ త్రాగుతూ ఆడుతూ ఉన్నారు. దే ఆర్ ఈటింగ్, డ్రింకింగ్ అండ్ డాన్సింగ్. మోషేకు తెలియదు, దేవునికి తెలుసు. మోషే, నీ జనము చెడిపోయింది, త్వరగా దిగిపో అన్నాడండి. నీ జనం ఏమైపోయింది? చెడిపోయింది, త్వరగా దిగేళ్ళు. ఇదిగో నోటి రావద్దు, వారిని ఒక్క దెబ్బతో చంపివేస్తా, నీ సంతానము గొప్ప జనాంగంగా చేస్తా, నువ్వు త్వరగా వెళ్ళు. వారి కొరకు అడ్డు రావద్దు, వారి కొరకు నువ్వు ప్రార్థన చేయవద్దు. వారిని చంపివేసి నీ సంతానాన్ని గొప్ప జనాంగంగా చేస్తా అన్నాడు. అక్కడే మోషే ప్రార్థన చేశాడు. అయ్యా, నా జనం అంటావేంటయ్యా? నీ ప్రజలే, నీ ప్రజలే. వీరిని ఇప్పుడు చంపివేస్తే అరణ్యములో ఐగుప్తులు ఏమనుకుంటారు? వారి దేవుడు వారిని కడదాకా తీసుకెళ్ళలేకపోయాడే. అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులు చేసిన వాగ్దానం ఏమైంది? అక్కడే దేవుని వేడుకున్నాడు. మోషే దిగి వచ్చాడు. ఆవేశం తట్టుకోలేక 2 రాతి పలకలు పగలబెట్టాడు. ఆ యొక్క బంగారు తోటను పొడి చేశాడు, దాన్ని తాగించాడు, నీళ్ళలో పోసాడు, వారిని గద్దించాడు, వారిని శిక్షించాడు. జనులు విచ్చలుడిగా తిరగటం మోషే చూశాడని మాట చూస్తున్నాను. జనులు విచ్చలుడిగా తిరగటం మోషే చూశాడని మాట చూస్తున్నాను. దేవుని సమాజంలో దేవుని ప్రజలు ఎలా ఉన్నారు చెప్పండి? విచ్చలుడిగా తిరుగుతున్నారండి. అది చాలా విచారం. ఆనాడు అనుకుంటున్నాం, ఈనాడు కూడా అలాగే ఉన్నది. ఈనాడు కూడా సంఘాల్లో దేవుని ప్రజలు ఎలా ఉన్నారు చెప్పండి? ఎలా తిరుగుతున్నారు చెప్పండి? విచ్చలుడిగా తిరుగుతున్నారు. ఇది నీళ్లు కాదు, ఇదే సినిమా హాల్ కాదు. ఇట్ ఈస్ నాట్ ఏ ప్రేయర్, ఇట్ ఈస్ నాట్ ఏ సినీ హాల్, ఇట్ ఈస్ ఏ ప్రేయర్ హాల్. ఇది నీళ్లు కాదు, ఇట్ ఈస్ నాట్ యువర్ హౌస్, ఇట్ ఈస్ గాడ్స్ హౌస్. మైండ్ ఇట్, జాగ్రత్త. దేవుని సంఘంలో, దేవుని సమాజంలో విచ్చలవిడికి చోటు లేదు. నీ ఇష్టం వచ్చినట్లుగా, నా ఇష్టం వచ్చినట్టు తిరగడానికి దేవుని సంఘంలో చోటు లేదు. దేవుడు ఊరుకోడు. యెహోవా పక్షాన ఎవరు ఉంటారు అన్నాడు. లేవీయులు వచ్చారు. అలాగైతే మీ కత్తులు పట్టుకోండి, ఈ పాపం చేసిన వారిని చంపివేయమన్నారు. తండ్రి అయినా, తల్లి అయినా, కూతురైనా, అన్నైనా, అక్కైనా, చెల్లైనా, తమ్ముడైనా చంపివేయమన్నారు. ఈ టుక్ ఏ డిసిప్లినరీ యాక్షన్, ఒక క్రమశిక్షణ చర్య తీసుకున్నాడు మోషే. ఆ క్రమశిక్షణ చర్య తీసుకోకపోతే ఆ సమాజం అంతా శిక్షించబడేది. సమాజం అంతా దేవుని కోపానికి గురి అయ్యి నశించిపోయేవాళ్ళు. కానీ 3000తోనే ఆగిపోయింది. ఆ ప్రజలతో అంటాడు, మీరు చేసిన పాపం గొప్ప 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 పాపం, గొప్ప పాపం చేశారు. నేను దేవుని సన్నిధికి మరలా వెళతా, మీ కొరకు ప్రార్థన చేస్తా, మీ కొరకు ప్రాయశ్చిత్తం చేస్తా. యెహోవా అంగీకరిస్తాడు. ఎవరు? రిటర్న్ అంటు ద గాడ్, అంటు ద లార్డ్. యెహోవా సన్నిధికి మోషే తిరిగి వెళ్ళాను. నాయకుని నాయకత్వ లక్షణాలు మనం చూస్తున్నాం. ఈ ప్రజల కొరకు, వీరి కొరకు ప్రార్థన చేయటానికి, వీరిని క్షమించమని చెప్పటానికి మోషే మరలా దేవుని సన్నిధికి వెళ్ళాడు. రిటర్న్ అంటు ద లార్డ్. దేవుని మరలా కొండెక్కి వెళ్ళాడు.
నేను దేవుని సన్నిధిలో ఉన్నానని ఆ స్పృహతో, ఆ భయముతో, ఆ గడగడ వణుకుతూ, ఆ భయభక్తులతో, ఆ పూజనీయ భావంతో, విత్ గ్రేట్ రెవరెన్స్ ఆయన హృదయాన్ని కృమ్మరించుకుంటున్నాడు దేవుని సన్నిధిలో. దేవుని సన్నిధిలో మనం ఎలా ప్రార్థన చేయాలి? ఇట్ ఈస్ ఏ హోలీ ప్లేస్ బికాస్ హోలీ గాడ్ ఈస్ దేర్. మనము దేవుని సన్నిధికి వెళ్తున్నాం. అక్కడ ఎవరున్నారని వెళ్తున్నాం? దేవుడు ఉన్నాడు. ఆ దేవుడు ఎటువంటి దేవుడు? పరిశుద్ధుడు. పరిశుద్ధ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇక ప్రార్థన చేసినా, పాట పాడినా, ఆరాధన చేసినా, స్తుతించినా దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధుడని ఆ రెవరెన్స్, ఆ యొక్క పూజనీయమైన భావంతో, ఆ భయభక్తులతో, ఆ గడగడ వరుసలు, ఆ వినయ భావంతో పరిశుద్ధ పవిత్రమైన జీవితం కలిగి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. హృదయాన్ని కుమ్మరిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, వేడుకుంటున్నాడు. అక్కడికి ఏమన్నాడు తెలుసా? ప్రభా, మీరు పాపమును క్షమించు, లేకపోతే నీ గ్రంథమును నా పేరు తుడిసివేయి. అయ్యా దేవా యెహోవా, మీరు ఘోరమైన పాపం చేశారయ్యా, మీరు ఘోరమైన పాపం చేశారు కాబట్టి మీరు తుడిసివేయాలి లేదండి. అట్లా చేస్తాం. ఎవరు? మనం. వారి పాపం ఒకవేళ క్షమించితే క్షమించు, లేకపోతే నీ గ్రంథములో నుండి చెప్పండి, నీ గ్రంథములో నుండి నా పేరు తుడిసివేయి. వారిని కాదయ్యా, నన్ను, నా పేరు తుడిసివేయి. వారి వరకు నేను నరకానికి అని వెళ్తా, వారి వరకు నేను పాతాళానికి అని వెళ్తా. అదే ప్రార్థన పౌలు కూడా చేశాడు కదండి. ఇశ్రాయేలు నా సహోదరుల కొరకు శక్యమైతే వారి రక్షణ పొందాలి కదండి. శక్యమైతే క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడుగా కోరుచున్నాను అన్నారు కదండి. రోమా పత్రిక 10వ అధ్యాయం చదివే మొదటి వచనమే. రోమా 10:1. సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలని, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలని నా హృదయాభిలాషయు వారి విషయమే నేను దేవునికి చేయి ప్రార్థన. నా ప్రార్థన అది. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. యాలయనగా వారు దేవుని నీతిని ఎరుగక తమ స్వనీతిని స్థాపింపబోనుకొనొచ్చు దేవుని నీతికి లోపడలేదు. 9వ అధ్యాయం చదువు. 9వ అధ్యాయం మొదటి వచనం. నాకు బహు దుఃఖమును నా హృదయములో మానని వేదన కలదు. క్రీస్తును నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడలేదు. పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఉంచుతుంది. సాధ్యమైన ఎడల దేహ సంబంధమైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరే శాపగ్రస్తుడనవుతాను. ప్రభువా యేసయ్యా, నేను నరకానికన్నా పర్లేదు, నా సహోదరుడు రక్షణ పొందాలి, ఇశ్రాయేలు రక్షణ పొందాలి. నా దుఃఖం, నా వేదన, నా కోరిక, నా తపన, దేవా యెహోవా, నా పేరు తుడిసివేసినా పర్వాలేదు, ఈ జనాంగం నిలవాలి. వారు కాదు, నన్ను తుడిసివేసినా పర్వాలేదు, ఆ జనాంగం కొనసాగాలి. మోషే ప్రార్థన, పౌలు ప్రార్థన, మరి నీ ప్రార్థన, నా ప్రార్థన ఎటువంటి వారి వరకు చేశాడండి? నా పేరు తుడిసేయమని. 32వ అధ్యాయం మొదటి వచనంలో ఏముంది? ఈ మోషే అనేవాడు చెప్పండి ఏమాయను కదండి. ఏమాయను అంటే అర్థం ఏంటి? వారు మోషేకి ఇచ్చే గౌరవం అది అన్నమాట. ఎంత గౌరవం ఉన్నది ఆ మాటలో ఏంటని చెప్పరు. ఈ మోషే అనేవాడు ఏమాయను అంటే మోషేని చాలా గౌరవించారు కదా ఆ మాటలు. కృతజ్ఞత లేని ప్రజలు వారు.
ఒకవేళ మోషే కొండపైన చనిపోయాడు అనుకో వాళ్ళ ఉద్దేశంలో, అప్పుడు మోషే కొరకు వారు ఏం చేయాలి? వాస్తవంగా ఏం చేయాలి? వారు విలపించాలి. మా నాయకుడా ఏమయ్యావయ్యా, ఇంకా రాలేదు, నీకు ఎప్పుడు వస్తావయ్యా, ఏమయ్యావయ్యా అని మోషే కొరకు మమ్మల్ని విడిపించిన మా నాయకుడా, మా కొరకు త్యాగం చేసిన మా నాయకుడా ఏమయ్యా అని మోషే కొరకు వారు విలపించాలి, దుఃఖం సలపాలి. కానీ ఈ మోషే అనేవాడు ఏమయ్యాను అన్న ఆ ప్రజల కొరకు ఏం చేస్తున్నాడు మోషే? నా పేరు తుడిసేయి, వారిని కాపాడు. ఉన్నదా ఈ హృదయం? దేవుని ప్రజల పట్ల ఈ ప్రేమ ఈ హృదయం నీకుందా, నాకుందా? నాయకుని యొక్క లక్షణాలు మనం చూస్తున్నాం. ప్రజలు నిరాకరించారు, విలువ ఇవ్వలేదు, కనీసం కృతజ్ఞతాపదం కూడా చెల్లించలేదు. ఏమాయో అన్నట్టుగా తృణీకరిస్తున్న ఆ ప్రజల కొరకు మోషే ఆవేదనతో ప్రార్థన చేశాడు. నరకానికైనా వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. నా పేరు తుడిచేయి, వారిని తుడిచేయి అంటే ప్రభా. సంఖ్యాకాండములో 11వ అధ్యాయములో మన్నా దేవుడు ఇస్తే ఈ మన్నా మాకు రుచి లేదని మిశ్రిత జనం మాంసాపేక్ష కలిగిన వారుగా వచ్చారు. ఆ ఇళ్లలో ప్రతి ఒక్కరు ఇళ్లలో కూర్చుని మాకు మాంసం లేదే, మాకు మాంసం లేదే, మాకు మాంసం లేదని ఏడుస్తూ ఉన్నారు. మాంసాపేక్ష కలిగిన వారు, మాంసం లేదు, ఈ మన్నాయిన రోజు మాకు మాంసం లేదు, మాంసం లేదని వారు ఏడుస్తున్నారు. మాకు మాంసం ఎవరిస్తారు, మాకు మాంసం ఎవరిస్తారు? మోషే కోపపడ్డాడు, దేవుని కోపపడ్డాడు. వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డగా ఉన్నది. అప్పుడు 11వ వచనం నుండి చదువుతున్నాను. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 11వ వచనము. కాగా మోషే యెహోవాతో ఇట్లా నేను నీవేళ నా మీద నీ కటాక్షం రానియక ఈ జనంపై భారము నా మీద పెట్టనేలా, నేనే జనమును గర్భం ధరించితనా, నేనే వీరిని కంటినా, పాలిచ్చి పెంచెడు తండ్రి పసిపిల్లలను మోయనట్లు వీరి తండ్రి ప్రమాణ ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుకునేలా, ఈ జనులకు ఇచ్చేటప్పుడు ఆహారం నాకు ఎక్కడిది, మాంసము నాకు ఎక్కడిది, నాకు ఇట్లు నీవు చేయరు, అది నేను భరింపలేని భారం. నీవు నాకు ఇట్లు చేయదలిసిన ఎడలా నన్ను చంపు. నా బాధ నన్ను చూడకుండా, నేను చూడకుండా నీకు కటాక్షం అంటే నన్ను చంపు. 2 సార్లు అంటున్నాడు, నన్ను చంపు, నన్ను చంపు. అయితే ఒక్కొక్క మాట ఒక్కొక్క నిమిషం అనేది ఎక్కువ సమయం లేదు, 5-6 నిమిషాలు పెట్టి మోషే అంటున్నాడు చూడండి, నేనే సర్వ సమాజమును గర్భమును ధరించి తినా, నేనే వీరిని కంటినా, నేనే పాలిచ్చి పెంచే తండ్రి పసిపిల్లము అన్నట్లు వీరిని ప్రమాణపు దేశము నేను రొమ్మును ఎత్తుకొని నేను మోయాలా. ఆ వేదనతో తాడుకోలేక చేసిన ప్రార్థన. అయితే ఇక్కడ మనకు ప్రయోజనంగా మనం ఆ వ్యాఖ్యానం చేసుకున్నాం. మోషే ఏమన్నాడు? నేనే ఈ సర్వ సమాజంలో గర్భము కంటినా, ధరించినా, నేనే వీరిని కంటినా వరకు చెప్పుకున్నాను. నేనే వీరిని గర్భం ధరించానా, నేనే వీరిని కన్నానా. అవును, మోషేయే గర్భం ధరించాడు, మోషేయే కన్నాడు. ఆ యొక్క భాషలో, ఆ యొక్క ప్రార్థనలో ఆ వేదనలా చెప్తున్నారు. కానీ ఆ ప్రజలను వచ్చిన మోషే హృదయంలో ఉన్న బాధ, ఆ వేదన, ఆ యొక్క దుఃఖం ఆ మాటల్లో మనం అర్థం చేసుకోవాలన్నమాట.
ఇశ్రాయేలు జనాంగమును, ఆ జాతి అంతటిని ఆయన దృష్టిలో వాస్తవంగా వారు మాంసం లేక ఇసిగిస్తూ, బాధిస్తూ, ఏడుస్తూ, ప్రతి ఇంటి ఎదురు కూర్చుని ఏడుస్తూ మాకు మాంసం ఏది ఉంటే తాడుకోలేక దేవుని సన్నిధికి వెళ్ళి, నేనే నీ గర్భాన్ని ధరించానా, నేనే నీ కన్నానా? అవును సేవకుడా, నాయకుడా, నువ్వే కన్నావు, నువ్వే గర్భాన్ని ధరించావు, మర్చిపోవద్దు. నువ్వే కన్నావు, నువ్వే గర్భాన్ని ధరించావు, మర్చిపోవద్దు. నువ్వే మోసుకుని పోవాలి, మర్చిపోవద్దు. అవును మోషే, నువ్వు కన్నావు, నువ్వే గర్భం ధరించావు, నువ్వే కన్నావు, నువ్వే మోసుకుపోవాలి. ఎవరు చెప్తున్నా? నేను భరించలేని భారము, నన్ను చంపేసి ఇంతమందికి తగిన ఆహారం నేను ఎక్కడ తెచ్చేది, నీకు మాంసం నేను ఎక్కడ తెచ్చేది? నా బాధ చూడకున్నట్టుగా నన్ను చంపి వారు మాంసం అడిగారు. నేను సరే, అది నిజమే, దాని వ్యాఖ్యానం ఎవరు మనం తప్పు చెప్పడానికి వీల్లేదు. కానీ మన కాలానికి, మనకు అర్థమవటానికి, మనకు నిజంగా అప్లై చేసుకోవడానికి నేను ఇలా చెప్పాలనుకుంటున్నాను. దే డిమాండెడ్ మీట్ కదండి. మీట్ అంటే ఏంటి? మాంసం కదా. ఆ మీట్ దగ్గర మీల్ అని పెట్టు. మనం చెప్పండి. దే డిమాండెడ్ మీల్ అంటే ఏంటి? ఏందయ్యా, మాకు ఆహారం కావాలి. ఆ మాటలు అది చదువుతున్నప్పుడు ఆలోచన చేస్తున్నాను. ఇటీవల నేను ఒక చోట కూడా చదివాను, ఒక మ్యాచ్. నా హృదయంలో కూడా కలత వచ్చింది, నా హృదయంలో కూడా వేదన వచ్చింది. అది చదివి ఇప్పటికి 15 రోజులు అవుతుంది. అప్పటి నుంచి నా హృదయంలో వేదన ఉంది. ఇలా నేను అన్వయించుకున్నాను అన్నమాట. వారు దే డిమాండెడ్ మీట్ కదండి. మరి ఏమన్నారు? మాకు మాంసం కావాలన్నారు. ఆ మీట్ దగ్గర నేను నీళ్ళు పెట్టుకున్నాను. అంటే మాకు ఆహారం. ఇప్పుడు దేవుని ప్రజలు ఇప్పుడు ఆ మాంసం దగ్గర ఆహారం పెట్టుకో. ప్రజలు ఏం కోరుతున్నారు చెప్పండి? ఆహారం అంటే ఏంటి చెప్పండి? వాక్యం. దేవుని ప్రజలకు ఇప్పుడు అవసరమైనది దేవుని వాక్యం. ఎక్కడికైనా పో, ఏ సంఘానికి వెళ్ళిపో, ఏ సిటీలో ఉన్న సంఘానికి వెళ్ళిపో, ఢిల్లీలో ఉన్న సంఘానికి వెళ్ళిపో, అమెరికాలో ఉన్న సంఘానికి వెళ్ళిపో, ఇంకా పెద్ద పెద్ద సంఘాలకైనా పో. ఎవ్రీవేర్ ద సెయింట్స్, పరిశుద్ధులు, ప్రభు బిడ్డలు, పీపుల్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలు అడుగుతున్నారు, మాకు వాక్యం కావాలి, మాకు వాక్యమైన ఆహారం కావాలి, మాకు ఆహారం పెట్టండి, పెట్టండి. దేవుని ప్రజలకు ఇప్పుడు ఆహారం కావాలి, వాక్యమైన ఆహారం కావాలి. యేసయ్య అన్నారు శిష్యులతో, మీరే వారికి ఆహారం పెట్టండి అనలేదండి. ఎవరు? శిష్యులారా, మీరే వారికి ఆహారం పెట్టండి. ఆ బాలకుడు మారుమారుపైన ఉంది, సేవకులు, పెద్దలు, నాయకుల మీద. మనమే ఏం చేయాలి? వీరికి చెప్పండి. ప్రజలకు ఏం పెట్టాలి? మనమే ఆహారం పెట్టాలి. ఆ బాధ్యత, ఆ భారం మన పైన ఉన్నది. సంఘాన్ని, సంఘ ప్రజలని, విశ్వాసులను, నువ్వు కన్నవారిని, నువ్వు ఆత్మలను రక్షించిన నీ ఆత్మలను, నువ్వు సేవ చేస్తున్న సంఘాన్ని నువ్వు కన్నావని ఆ ఉద్దేశం. నువ్వు కన్నావు, నువ్వు ధరించావు, నువ్వు రొమ్ములో భరిస్తున్నావు, నువ్వు పోయాలి. ఆ సంగతి మర్చిపోవద్దు సేవకుడా, నాయకుడా, పెద్ద. వారికి ఆహారం లేకపోతే నన్ను చంపి, నాకు సంతానమే లేకపోతే నేను చస్తా. అందరు రాజేది కదండి. వారికి ఆహారం లేకపోతే నన్ను చంపి.
వాక్యం అనే ఆహారం ఇచ్చేది ఎవరు? దేవుడే. సేవకులకు, నాయకులకు, పెద్దలకు, బాధ్యత కలిగిన వారికి వాక్యం అనే ఆహారం ఇచ్చేది ఎవరు చెప్పండి? దేవుడే. ఆహా, దైవ సందేశం కొరకు దేవుని ప్రజలకు, లేకపోతే నీవు సేవిస్తున్న సంఘానికి ఏం కావాలి చెప్పండి? మనం సేవిస్తున్న సంఘానికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? వాక్యం అనే ఆహారం కావాలి. ప్రభువా, వారికి ఆహారం దయచేయమని ఎప్పుడైనా ప్రార్థన చేసావా? ఎవరి ద్వారా ఇస్తాడు? ఆయన సేవకుల ద్వారా ఇస్తాడు కదండి. ఎవరి ద్వారా చెప్పండి? ఆయన సేవకుల ద్వారా, పెద్దల ద్వారా, బాధ్యత కలిగిన వారి ద్వారా. ఆహారం కావాలని ప్రజలు అడుగుతున్నారు, వాక్యం కావాలని ప్రజలు అడుగుతున్నారు. నేను ఎక్కడ తెచ్చాను? దేవుడు అడుగుతున్నాడు మోషే, నువ్వు నాకు నేను ఇస్తా. ఇందుకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, మన సంఘంలో వాక్య పరిచర్య చేస్తున్నాం. మనము దేవుని అడగాలి, ఈ ప్రజలకి ఈరోజు నేనేం వాక్యం చెప్పాలి? నీ ప్రజలకి ఏ ఆహారం పెట్టాలి? ఇది ఆహారం పెట్టడం వల్ల కాదు, నా జ్ఞానం, నా తెలివి, నా ఉపాయం, నా ప్రిపరేషన్ కాదు. నీవు నాకు ఇస్తే నేను ఇస్తా, నువ్వు నాకు ఇస్తే నేను ఇస్తా. దేవుని సన్నిధిలో వేదనతో, కన్నీరుతో, ప్రార్థనతో దేవుని ఎదురు నీ వాక్యం ఆహారం మనం తీసుకుంటున్నామా? అసలు ఆయన అడుగుతున్నామా? అడిగా మనకి ఆహారం చదువు, నేను అక్కడి నుంచి తెచ్చేది మన వల్ల కాదు. ఆయన ఇస్తాడు. ఆయన ఇస్తాడంటే ఆయన దగ్గరికి మనం ఏం పోవాలి? ఏమైనా మెసేజ్, ప్రతి సందేశం ప్రభువుని అడిగి తీసుకున్నాం. ప్రభు పెట్టమన్నదే తీసుకెళ్ళి పెడతాం. ఆ మాట చూడండి. నాకు ఇట్లా చెప్పుకుంటే నాకు సంతోషం అండి. నాకు ఈ రోజు నీ ప్రజలకు, నా సంఘానికి నేను ఏ వాక్యం చెప్పాలో నువ్వు నాకు ఇవ్వకపోతే నన్ను చంపు. అంత వేదనతో, భారంతో, దుఃఖంతో ప్రసంగం సిద్ధం చేసుకుని వస్తున్నావా? ప్రజల దగ్గరికి, సంఘానికి అప్పగిస్తున్నావా? సంఘానికి ఇస్తున్నావా? మన సందేశాలు శక్తి లేదు, మన సందేశాలు కదలిక లేదు, మన సందేశాలు మేలు లేదు. ఎంతో ఆశతో వస్తున్నారు సంఘానికి, ఎంతో ఆశతో వస్తున్నారు. వాక్యం దొరికింది. తీరా వారికి ఆహారం పెట్టకపోతే వారు ఏమైపోతారు? ఎంత నిరాశతో, ఎంత దుఃఖంతో నిరాశతో వెళ్ళిపోతున్నారు. ఆలోచన చేసుకో. ప్రభా, ఈరోజు వీరికి ఏం సందేశం ఇవ్వాలో నువ్వు నాకు ఇవ్వి, లేకపోతే నువ్వు నన్ను చంపు. ప్రభు దగ్గర అడుగుతాం, యేసయ్య పాదాలు పట్టుకుని వేడుకుంటాం. నువ్వు నాకు ఇస్తే తప్ప నేను వారికి ఇవ్వలేదు. ప్రార్థన చేసుకున్నాం.